హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఒక్కసారి ఈ కర్రీ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ పేరు అయితే నాకు తెలియదు, మీరే పెట్టాలి. అయితే ముందుగా అయితే ఒక టూ క్యారెట్ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత 2 పొటాటోస్ అయితే తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసేసి తోలు తీసేసి కడిగేయాలి. తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాస్ అండ్ 2 ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసేసి పైన తోలుతో లేయర్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, ఈ కర్రీ అయితే చాలా సింపుల్ కానీ చాలా హెల్దీ కూడా. ఈ కర్రీ బాండీలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2-3 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత క్యారెట్, తర్వాత గ్రీన్ బఠానీస్ అయితే వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బఠానీస్ అనేది చాలా హై ప్రోటీన్ కాబట్టి అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొనేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిల్లీ మేకర్ ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని మంచిగా వాటర్ల నుంచి తీసేసి అవి కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, తర్వాత తగినంత కారం వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే వేసుకుంటే చాలా బాగా వస్తుంది. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం టమాటా, అవి వేసుకోవాలి. ఇవి అయితే మంచిగా ఉడకాలి కాబట్టి వాటర్ అయితే ఎక్కువనే వేసుకున్నా. కర్రీ మంచిగా ఉడికిన తర్వాత ధనియా పౌడర్ వేసుకున్న, కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి వేసుకున్న. తర్వాత లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకున్న. కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.